నాగేశ్వరరావు అండి. ఏంటి అకాల వర్షాల పరిస్థితి ఏంటి మీకు? ఏమంటే ఏం చెప్తాండి, నిలబడ్డ బలం వచ్చేసి ఎక్కడెక్కడికప్పుడు ధాన్యాలు తడిచిపోయినాయండి కంప్లీట్ గానే. మార్చుకోనట్లేదండి, ఒకటి ఏమి చేయనట్లేదండి ఎక్కడికెక్కడ. ఇప్పుడు దిగుబడి అది ఎలా ఉందండి? పర్లేదా? దిగుబడి అయితే 40 వస్తుందండి. 40 ఎలా వస్తుందండి, ముందు చూసినండి వెనకాల మరి ఎలా వస్తుందండి ఏం చెప్తాండి. ఈ లోపలనేమో శుభ్రంగా ఇంకెక్కడికక్కడ కూడా మొత్తం 100 రూపాయలు తగ్గించారండి రేటు. 1600 కొన్నారండి, 1500 అన్నారండి ఇప్పుడు ఇవాళ. మరి ఇంక మీకు ఎండబెట్టుకోవడానికి అది ప్లేస్ ఏం లేదు, ఈ రోడ్డు రోడ్డే ఆధారం అండి మాకు. ఏం చేయాలంటారు ప్రభుత్వం? ఏం చేయాలంటే మరి ఏదో ఎక్కడ దుక్కుని కడితే ఆరబెట్టుకుంటారండి ధాన్యాలు. వర్షాలు పట్టినా కూడా ఈ రోడ్డు అండి ఇంకా ఆధారం మాకు. ఒకరికైనా దాలోకైనా ఈ రోడ్డు అండి. గవర్నమెంట్ ప్రకటించి మద్దతు ధర మద్దతు ధర ఏముందండి, అయ్యో 1500 1600 అంటే 100 రూపాయలు దింపారు కదండి. మామూలుగా ఇలా చూస్తున్నామండి, ఏమో చూస్తుంటే వాళ్ళు ఏమో శుభ్రంగా బత్తగా 3 కేజీలు 4 కేజీలు కోతడేస్తున్నారండి. ఈ 1700కే 25 అంటున్నారు కదా సీఎంఆర్కి, అదేమో బొల్లు దింపుకుంటలేదండి. అలా కోతడేస్తున్నారు 4 కేజీలు బత్తగా. అలాగే ఉంటుంది, అలాగే ఉన్నారండి. స్వర్ణ మామూలు అండి. ఇంకా నమస్కారం అండి. ఇప్పుడు ఈ ధాన్యం ఈ 2 రోజుల వర్షానికి ధాన్యం తడిసిపోయి ఉన్నా, ఇప్పుడు ధాన్యం సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటూ పోతున్నారు కానీ మా ఇంకా ఎవరు చూస్తలేదండి. ధర కూడా మన దాకా 1600 ఉండేది, 1600 కానీ ఇప్పుడు 1500 వచ్చింది. మళ్ళీ పెడితే 1450 అంటున్నారండి. దీనికి అసలు మరి ప్రభుత్వం ధర ఎంత నిర్ణయిస్తారో ఏటో కొంచెం మా ఇంకా దయించి కొంచెం రేటు పెంచి ధాన్యం గట్రా చూసుకునేలా చేస్తే చాలు. తడి బియ్యం అయితే కొంటున్నారండి? ఏం కొంటలేదండి, మళ్ళీ వాటికి మళ్ళీ 100 రూపాయలు మళ్ళీ కట్ చేస్తారంట. దేనికండి? ధాన్యం మరి తడిసిపోయిన కదండి, మొక్కు రంగు మారిపోతాయని వాటికి 100 రూపాయలు తగ్గిస్తారంట. ఇంకా ఎవరో చూస్తలేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. మా ఇంకా ఎమ్మెల్యే గారు చూస్తలేదు, మంత్రి గారు చూస్తలేదు. ఇతరులు అయితే మా ఎంత చూడండి మేము అందరం ఉన్నామండి అంటారు. అందుకు కొంచెం దయించి ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం మమ్మల్ని పట్టించుకుంటే చాలండి. మాకు తగ్గ మా మద్దతు ధర ఇస్తే ఏదో వాళ్ళు పుణ్యమని అనుకుంటాం. మేము 3 ఎకరాల చేలో పంట వేసామండి. అయితే పంట కొంచెం దిగుబడి ఎలా ఉంటుందో మనకి పూర్తిగా ఇంకా తెలియదు కానీ, కాకపోతే ఇక్కడ కొన్ని సావకారులు కానీ మిల్లర్స్ కానీ ఎవరో కూడా ముందుకు దిగట్లేదు. ముందు 1600 17 10 అన్నారు, తర్వాత 1600 అన్నారు, ఇప్పుడు తర్వాత 1550 15కి వచ్చింది అంటున్నారు ఇప్పుడు వర్షం వచ్చాక. ఈ వర్షాల్లో రైతులు ఇప్పుడు మామూలుగానే తడిసిపోయి నష్టపోతున్నారు. తర్వాత మళ్ళీ మిల్లర్స్ సావకారులు కలిపి వీళ్ళందరూ ఇంకా తగ్గించేస్తున్నారు, ఇంకా నష్టపోయేలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎండ పెట్టుకోవడానికి ఇదే రోడ్డు ఆధారం అండి? ఇదే రోడ్డు ఆధారం అండి. ఇది అసలు పల్లాల మొత్తం. అసలు ఈ వర్షం కొంచెం తక్కువ కానీ ఇంకా కొంచెం వచ్చిందంటే కొయ్యడానికి కూడా దారి లేదండి, వేసుకోవడానికి దారి లేదు. గవర్నమెంట్ ఏం చేయాలంటారు? గవర్నమెంట్ అంటే అండి ఇంకా ఆరబెట్టుకోవడానికి అది ఏదన్నా అవకాశం ఇచ్చి ఏమన్నా కొంచెం మద్దతు ధర కరెక్ట్ గా ఇచ్చేస్తే చాలండి. వాళ్ళు ఇచ్చిన ధర కన్నా కొంటే చాలు. ఇచ్చిన ధరలోనే ఇంకా తగ్గించేస్తున్నారు మిల్లర్స్. తడి బియ్యం అది కొంటున్నారండి? లేదండి కొనలేదు. గవర్నమెంట్ తడి బియ్యం కాదండి, కొంచెం తడిసినవి కూడా అలా నలిపి చూసి ఇంకా తగ్గించేస్తున్నారు పట్టుకెళ్ళాక. ధాన్యం తీసుకెళ్ళాక ఇంకా తగ్గించేస్తున్నారు. వస్తున్నారండి మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారు, నిన్న వచ్చారు. కానీ అలా చెప్తున్నారు, కొనమని చెప్తున్నారు. వీళ్ళు కొనొద్దండి, రైతులు సావకారులోని మిల్లర్స్ కలిపి కొనట్లేదండి. అంటే మరి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు అలాగే చెప్తున్నారండి. వాళ్ళు అదే రేటుకి వాళ్ళు కూడా 15 దిగిపోయింది అంటున్నారు. అంతే. గిట్టుబాటు ధర మీకు పెంచాలి. గిట్టుబాటు ధర పెంచాలండి. కనీసం వాళ్ళు 17 10 అన్నారు, ఆ ధర ఇచ్చినా చాలండి. ఆ ధర కూడా ఇవ్వట్లేదు, 1500 అంటున్నారండి.